క్యాటరాక్ట్ సర్జరీ చేసే విధానాలు చాలా ఉన్నాయి. ఇదివరకటి కాలంలో మనం చేతి సర్జరీ చేసేవాళ్ళం. చేతి సర్జరీ చేయడం వల్ల కుట్లు పడడం, కంటికి గాయం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది, కుట్లు పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు సర్జరీ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి అంటే గాయం అనేది కొంచెం చిన్నదిగానే ఉంటుంది. లేజర్తో మనం కంటి లోపలికి వెళ్ళి ఆ లేజర్తో కంటిలో ఉన్న న్యూక్లియస్ అంటే క్యాటరాక్ట్ని కరిగించి దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటాము. సో గాయం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, దానికి కుట్టు కూడా వేయము. సో ఇలా ఉన్నప్పుడు మనకి హీలింగ్ అనేది తొందరగా అవుతుంది. పాత పద్ధతికి కంపేర్ చేస్తే లెన్స్ అనేది మనకి కరెక్ట్గా కూర్చోవచ్చు, కూర్చోకపోవచ్చు. అదే ఇప్పుడు మోడర్న్ టెక్నిక్స్లో బాగా కూర్చుంటుంది అండ్ ప్రిసైజ్గా కూర్చుంటుంది. పాత టెక్నిక్స్లో సూచర్ వేయడం వల్ల గాయం అనేది మానడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకి గాయం అనేది ఒక వారం 10 రోజుల్లో ఆరామ్సే మానిపోతుంది. హీలింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ పాత టెక్నిక్స్లో కాంప్లికేషన్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. ఇక్కడికి మనకి కాంప్లికేషన్ రేట్స్ అనేవి చాలా తగ్గిపోయి సర్జికల్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ చేసే ముందర మీరు నాకు మత్తు మందు ఎలా ఇస్తారు, జనరల్ అనెస్థీసియా ఇస్తారా, లేదా కంటికి ఇంజెక్షన్ చేస్తారా, లేదా ఏ మత్తు మందు లేకుండా చేస్తారా అనేది మీకు చాలామందికి డౌట్స్ ఉంటుంది. జనరల్ అనెస్థీసియా అనేది నాట్ నెసెసరీ అట్ ఆల్ ఫర్ అ క్యాటరాక్ట్ సర్జరీ అంటిల్ అన్లెస్ ద పేషెంట్ ఈస్ మెంటలీ ఛాలెంజ్డ్ ఆర్ చిన్న పిల్లలకి అలాంటి వాళ్ళకి మాత్రమే జనరల్ అనెస్థీసియా అనేది. అండ్ మిగతా వాళ్ళకి సూది మందు అనేది ఇస్తాము, కానీ సూది మందు ఇవ్వాల్సిన అవసరం యాక్చువల్లీ లేదు. మీరు ఎంత కోఆపరేటివ్ ఉంటే అంత ఈజీగా మేము సర్జరీ చేసేయచ్చు, డ్రాప్స్లోనే సర్జరీ చేసేయచ్చు. మిమ్మల్ని మేము బిఫోర్ ద ఆపరేషన్ ఓన్లీ పేషెంట్ అనేది అ సర్జన్ అసెసెస్ ద పేషెంట్, కోఆపరేట్ చేయగలుగుతారా లేదా అనేది.